బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చామింగ్ చావి. మీరు కనుక నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూశారు కదా. ఈరోజు నేను ట్రెడిషనల్ మేకప్ పిల్లలకి ఎలా చేయాలో చూపిస్తున్నాను నా వీడియోలో. నేను మా అమ్మాయికి మేకప్ చేశానండి ఈ వీడియోలో. చూసేద్దామా, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. రెడీ చేయడానికి కావాల్సినవన్నీ ఒక పక్కన పెట్టుకున్నానండి, మీకు క్లారిటీగా చూపిద్దామని చెప్పి. ఫస్ట్ అయితే సవరం తీసుకున్నాను, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, మీడియం సైజుది సవరం ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ శారీస్కి దుపటాస్కి లేస్ వేస్తారు కదా, ఆ లేస్ ఒక 2 మీటర్స్ తీసుకున్నాను, గోల్డ్ది. 2 మీటర్స్ కూడా ఏంటంటే నేను విడివిడిగా తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి జడగంటలు అండి. ఆ జడగంటలు నావండి, నేను చిన్నప్పుడు యూజ్ చేసిన జడగంటలు. అవే దాచి నేను మా అమ్మాయికి యూజ్ చేస్తున్నాను. అవి గోల్డ్ అనమాట, మా మమ్మీ చేయించారు నాకు చిన్నప్పుడు. నేను అవే మా అమ్మాయికి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది ఐలైనర్ కమ్ ఐబ్రో పౌడర్ది నేను యూజ్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుందండి, నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, చాలా బాగుంది ఇదైతే మాత్రం. మనకి దీంతో పాటు ఒక బ్రష్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఐటెక్స్ కాజల్ తీసుకున్నానండి, నార్మల్ కాజల్. ఇది వచ్చేసి ఐలైనర్ స్కెచ్ అండి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ పౌడర్ ఒకటి తీసుకున్నాను. లాక్మీ లిప్స్టిక్ ఒకటి తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి వడ్డానం అండి, వడ్డానం తీసుకున్నాను. ట్రెడిషనల్ మేకప్ అన్నాను కదా, వడ్డానం ఉండాలి కదండి, వడ్డానం ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాపకి వేయడానికి ఒక నెక్లెస్ ఒకటి తీసుకున్నాను అనమాట. చూసారు కదండి, ఇవన్నీ ఇలా ఒక పక్కన పెట్టుకున్నానండి, నేను రెడీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి పాప డ్రెస్ అండి, పట్టు భరికిని బ్లౌజ్ తీసుకున్నాను, గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నానండి. మరి రెడీ చేయడం స్టార్ట్ చేసేద్దాం, చూడండి. చూస్తున్నారు కదండి, మా అమ్మాయి తెగ నవ్వేస్తుంది, సిగ్గుపడిపోతుంది అనమాట నేను వీడియో తీస్తున్నానని చెప్పి. నేనైతే నార్మల్ కాటుకే పెట్టానండి, కాజల్ అవేమి యూజ్ చేయలేదు, జస్ట్ ఐటెక్స్ కాటుక అది యూజ్ చేశాను నేను. చిన్నపిల్ల కదండి, మనం అవి ఇవి పెట్టేయకూడదు. ఐలైనర్ అంటారా, పర్లేదు
పైనే కాబట్టి ఏం పర్లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. పిల్లలకి మనం ఎప్పుడు ఐలైనర్ పెట్టినప్పుడు లిక్విడ్ ఐలైనర్ కన్నా స్కెచ్ ఐలైనర్ అయితే బెటరు. వాళ్ళు కళ్ళు తెరిచేస్తూ ఉంటారు, తెరిచేసినా కూడా పైన అది అంటుకోకుండా ఉంటుందన్నమాట. స్కెచ్ ఐలైనర్ వెంటనే ఆరిపోద్ది, పెట్టిన వెంటనే ఆరిపోవడం వల్ల పైన అది అంటుకోకుండా నీట్గా వస్తుంది. వాళ్ళు సరిగ్గా పట్టరు కదా చిన్నపిల్లలు, అదే కళ్ళు అది ఓపెన్ చేసేస్తారు. మా అమ్మాయి చూడండి అలాగే చేస్తుంది ఈ వీడియోలో. చూసారు కదండి, నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చామింగ్ చార్వి.